హరీష్ రావు గారు, గంగ్ల కమలాకర్ గారు, మరి చాలా మంది మాజీ శాసనసభ్యులు అందరు కూడా, ఇద్దరు మాజీ మంత్రులు ఆడికి సైట్ మీద తీసుకొని పోయి చూసిన తర్వాత అది వేల్చిర్రు అని హరీష్ రావు గారు ఆ రోజు క్లియర్ గా ప్రెస్ మీట్ లో చెప్పిన తర్వాత ఏమైంది, నెక్స్ట్ డే రోజు పొద్దున పెద్దపల్లి ఎమ్మెల్యే గారు ప్రెస్ మీట్ పెట్టి అది నువ్వు ప్రూవ్ చేస్తే, హరీష్ రావు గారు మీరు ప్రూవ్ చేస్తే నేను శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటా, నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా అని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరామనారావు గారు మీ ద్వారానే ఈ కరీంనగర్ లో పెట్టిండు. మేమేం చేసినాము, మా పార్టీ పక్షాన కేసీఆర్ గారి నాయకత్వంలో హరీష్ రావు గారి పక్షాన నీ సవాల్ని మేము స్వీకరిస్తా ఉన్నామని ఈ వీడియో నేను రిలీజ్ చేసిన. ఈ వీడియో నేను రిలీజ్ చేసిన తర్వాత ఇవాళ మేము ప్రూవ్ చేసినాం కదా, ఇప్పుడు ఉన్న జెరిటన్ స్టిక్స్ క్లియర్ గా కనబడతా ఉంది, వైర్ కనబడతా ఉంది. మరి ఇవాళ రాజకీయంగా నీవు ఇచ్చిన సవాల్ మీద, నువ్వు ఇచ్చిన మాట మీద నువ్వు ఉంటావా, ఎమ్మెల్యేకి రాజీనామా చేసి శాశ్వతంగా రాజకీయాల నుంచి దూరం ఉంటావా అని నేను అడిగిన తర్వాత దానికి ఆయన స్పందించలేదు. ఎందుకంటే ఆ రోజే చెప్పిన, రేవంత్ రెడ్డి గారు మాటలు ఇచ్చి ఎట్లయితే మాటలు తప్పుతాడో, రైతులకి రైతు బంధు ఇలా 15,000 ఇస్తా అని మాట తప్పిండు, మహిళలకి 2,500 ఇస్తా అని మాట తప్పిండు, పెన్షన్ 2,000 4,000 చేస్తా అని మాట తప్పిండు, 4,000 6,000 చేస్తా అని మాట తప్పిండు, ఇట్లాంటి తులం బంగారం ఇస్తామని మాట తప్పిండు. మరి మీ రేవంత్ రెడ్డి గారు మాట తప్పినట్టు నువ్వు కూడా గట్లనే మాట తప్పుతావా విజయన్న అని నేను అడిగిన. విజయన్న మంచోడు, ఆయన గౌరవం ఉంది మాకు కూడా, కానీ గౌరవం పోయేలాగా చేసుకోవద్దని నేను చెప్తా ఉన్నాను విజయన్న కూడా. ఎందుకు చెప్తున్నా అంటే ఈ మాట కూడా ఇప్పుడు దాదాపు మీరు చూడొచ్చు నా ఫోన్లు, ఇప్పుడు మీకు చూపిస్తా, ఒక 500 మంది తోని ఫోన్లు చేపిస్తా ఉన్నారు. ఏమని బెదిరిస్తా ఉన్నారు ఫోన్లు చేసి. ఇవన్నీ మిస్డ్ కాల్ చూడొచ్చు, ఇగో ఇప్పుడు కూడా గదే ఫోన్ కాల్ ఉంటాయి మీరు చూడరు. ఇవన్నీ ఫోన్లు గవే, ఫోన్లు చేపిస్తా ఉన్నాడు, చిన్న పిల్లగాడు చేపించినాడు, దీనికి ఎవడో భయపడతాడు అన్నట్టు. విజయన్న నేను నిన్ను అడుగుతా ఉన్నాను, నిన్ను సవాల్ ఎవడు విసిరమన్నాడు? ఎవడన్నా రైతులు అడిగిందా నిన్ను? మేము అడిగినామా నీ సవాల్ విసిరమని? సవాల్ నువ్వే విసిరినావు, నీ సవాల్ని మేము స్వీకరించినాం. స్వీకరించి చూపించిన తర్వాత ఇవాళ నీకు జవాబు లేకుండా మీ కాంగ్రెస్ పార్టీ కొందరు బ్రోకర్లతోని ఫోన్లు చేయించి బెదిరిస్తా ఉంటే భయపడేటోడు ఎవడున్నాడు?